హాయ్. ముందుగా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు ఒక హౌస్ డ్రా చేద్దాం. రెక్టాంగిల్ ఒకటి డ్రా చేద్దాం. నార్మల్ పెన్సిల్ ఇది 6B. చాలా నెమ్మదిగా లైన్స్ డ్రా చేయండి. ఇప్పుడు స్ట్రైట్ లైన్ హౌస్ది. ఇది కొంచెం పెద్దగా చేద్దాం. రూఫ్కి 2 లైన్స్ ఇద్దాం. చాలా నెమ్మదిగా స్లోగా డ్రా చేయండి. ఈరోజు మనం కలర్ పెన్సిల్తో డ్రా చేయబోతున్నాం. కలర్ పెన్సిల్స్ వాడతాం అన్నమాట దీనికి. స్మాల్ విండోస్ 2, ఒక ఫ్రంట్ హౌస్ ఫ్రంట్ డోర్, మరొక చిన్న విండో, సైడ్ ఒక విండో. ఓకే, ఇప్పుడు హౌస్ని కలుపుతూ ఒక వ్యానిష్ పాయింట్ దగ్గరికి ఆ లైన్ డ్రా చేసాం. హౌస్కి ఒక బ్యాక్గ్రౌండ్. చిన్న మొక్కలు ఉన్నట్టుగా, ఒక పెద్ద చెట్టు వృక్షము ఉన్నట్టుగా ఒకటి డ్రా చేద్దాం. ఇంటి ముందు ఉన్నట్టు నెమ్మదిగా చేయండి. అలాగే ఇంటి ముందు ఒక చిన్న రైవర్, ఏదో చిన్న కాలువ ఉన్నట్టుగా చిన్న లైన్స్తో అలా చేద్దాం. హౌస్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ 2-3 చెట్లు. ఇప్పుడు లైట్గా చిన్న క్లౌడ్స్ డ్రా చేద్దాం. మీకు నచ్చిన షేప్లో చిన్నవో పెద్దవో అలా డ్రా చేయండి లైట్గా. ఇంటి ముందు చిన్న మొక్కలు. ఇప్పుడు స్కై బ్లూ కలర్ పెన్సిల్ తీసుకొని మనం లైట్గా స్కైని డ్రా చేస్తున్నాం అనమాట. స్కై బ్లూని తీసుకొని లైట్గా స్కై బ్లూతోనే డ్రా చేస్తాం. మొత్తం ఏరియా ఎంతవరకు మనకు స్కై ఉందో అంతవరకు కవర్ చేసిన తర్వాత కోబాల్ట్ బ్లూ, నేవీ బ్లూ అన్న కలర్ తీసుకొని మబ్బుల్ని హైలైట్ చేస్తూ కొంచెం డార్క్ అప్లై చేస్తున్నాం అనమాట. ఇది బ్లూ, డార్క్ బ్లూ, కోబాల్ట్ బ్లూ అని కూడా అంటారు. మీ దగ్గర బ్లూ ఏదైనా సరే, స్కై బ్లూకి దానికి ఉన్న డిఫరెన్స్ మీరు గమనించి డ్రా చేయండి. ఇప్పుడు చెట్లకి లైట్ ఎల్లో, ప్రైమరీ ఎల్లో అని కూడా అంటారు. లైట్ ఎల్లోని ముందు టాప్ పై వైపుని మనం లైట్గా డ్రా చేస్తాం. లైట్ గ్రీన్ తీసుకున్నాం. నెక్స్ట్ లేయర్ కింద లైట్ గ్రీన్ని మనం డ్రా చేస్తున్నాం అనమాట మొక్కలకి, చెట్లకి. ఫస్ట్ లేయర్ ఎల్లో, లైట్ ఎల్లో వేసాం, తర్వాత లైట్ గ్రీన్ డ్రా చేస్తాం. థర్డ్ వచ్చేసి డార్క్ గ్రీన్ అప్లై చేస్తే బాగుంటుంది అన్నమాట.
ఇప్పుడు హౌస్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ యాడ్ చేద్దాం. ఆరెంజ్ కలర్ని లైట్గా మనం అప్లై చేద్దాం. టోటల్గా రూఫ్ మొత్తం సైడ్ని కూడా యాడ్ చేసేయండి. తర్వాత డోర్కి విండోస్ కూడా అదే కలరు ఆరెంజ్ కలరే యాడ్ చేద్దాం. ఇప్పుడు రెడ్ కలర్ తీసుకొని ఆ రూఫ్ యొక్క మనం ఆరెంజ్ కలర్ డ్రా చేసాం కదా, కొంచెం హైలైట్ చేద్దాం అనమాట. సెకండ్ లేయర్ అనమాట ఇది. ఇప్పుడు డార్క్ లైన్ ఎడ్జెస్కి బంట్ సియానా లేదా బ్రౌన్ కలర్ మీ దగ్గర ఏది ఉంటుంది ఆ ఎడ్జెస్ని కొంచెం ప్రెజర్ పెట్టి హైలైట్ చేయండి. అలాగే డోర్కి విండోస్ కూడా డార్క్ బ్రౌన్తో అలా షాడోస్ యాడ్ చేయండి. నెమ్మదిగా చేయండి, తొందర ఏం పడొద్దు. విండోస్కి డోర్కి కూడా అలా లైట్గా వన్ సైడ్ యాడ్ చేస్తున్నాను, గమనిస్తున్నారు కదా. చెట్టు యొక్క ట్రంక్ కాండాన్ని డ్రా చేస్తున్నాం. ఇది ఆరెంజ్ కలరే. ముందుగా ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఫస్ట్ లేయర్ అన్నమాట. ట్రంక్స్ అన్నిటికీ కూడా ఇదే కలర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు చెట్టు యొక్క ఫ్రంట్ సైడ్, మన ఫ్రంట్ సైడ్ షాడో కదా, దాన్ని డార్క్ అప్లై చేస్తున్నాం, డార్క్ బ్రౌన్తోని. అలాగే మిగిలిన చెట్ల యొక్క కాండాలకు కూడా ఆరెంజ్ కలర్ మనం యాడ్ చేసేయచ్చు. సేమ్ అలాగే మన చెట్ల యొక్క కాండాలకి డార్క్ షాడోస్ మన ఫ్రంట్స్ రైట్ సైడ్ యాడ్ చేస్తాం. లైట్గా ట్రీస్ తాలూకా షాడోస్ని అలా బ్రౌన్ కలర్తో యాడ్ చేద్దాం. సేమ్ హౌస్కి కూడా అలా లైట్గా షాడో యాడ్ చేద్దాం.
ఆరెంజ్ కలర్ అప్లై చేసిన తర్వాత బ్రౌన్ కలర్తోని కాలువ యొక్క సైడ్ ఎడ్జ్ని గట్టుని మనం హైలైట్ చేస్తున్నాం బ్రౌన్ కలర్ టాప్లో ఇస్తూ. లైట్ బ్లూ తీసుకొని ఇప్పుడు లైట్గా వాటర్ కాలువలో అదే రైవర్లో ఉన్నట్టుగా యాడ్ చేద్దాం లైట్గా. మరొకసారి డార్క్ బ్లూతోని వాటర్ యొక్క షాడోస్ని డార్క్ బ్లూతోని మళ్ళీ ఇంకొక సెకండ్ లేయర్ అలా లైట్గా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఆ వీధి యొక్క చివర వ్యానిష్ పాయింట్ నుంచి డార్క్ నుంచి మన ఫ్రంట్కి లైట్గా, ఆ చివర వచ్చేసి డార్క్గా ఉండాలి, మన ఫ్రంట్ సైడ్ వచ్చి లైట్గా ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు డార్క్ పెన్సిల్ తీసుకున్నాను, డార్క్ గ్రీన్, దాన్ని చెట్ని హైలైట్ చేస్తున్నాం. మన ఫ్రంట్ సైడ్ కొంచెం డార్క్ వచ్చేలా హైలైట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు బ్రౌన్ కలర్తో మన ట్రీస్ యొక్క షాడోస్ ఎడ్జ్ మనం డార్క్ బ్రౌన్ కలర్తో అలా లైట్గా డ్రా చేయండి. ఇప్పుడు సేమ్ బ్రౌన్ కలర్ పెన్సిల్తోనే ఆ చెట్టు యొక్క షాడోని ఇంటి ముందుకి జస్ట్ అలా షాడో డ్రా చేద్దాం. లైట్ బ్లూ పెన్సిల్తో కలర్ పెన్సిల్తో కొంచెం స్కైని హైలైట్ చేద్దాం. ఇంటి వైపు వచ్చినప్పుడు లైట్గా ఉంచండి, కొంచెం పైకి వెళ్ళి కొద్ది డార్క్గా ఉండాలి. నెక్స్ట్ డార్క్ బ్లూ పెన్సిల్ తీసుకున్నాం, ఆ క్లౌడ్స్ని హైలైట్ చేస్తూ అలా లైట్గా డ్రా చేయండి. ఇది డార్క్ పెన్సిల్. నెమ్మదిగా చూస్తూ బాగా ప్రాక్టీస్ చేయండి, మంచి మంచి పెయింటింగ్స్ డ్రా చేయండి, మంచి ఆర్టిస్టులుగా ఎదగండి.
కంటిన్యూ చేయండి. మీరు చూసి మీరు ఒక్కొక్క లైన్ డ్రా చేసినప్పుడు దీన్ని పాజ్ చేసుకొని చూసి డ్రా చేయండి. తొందర ఏం లేదు. చాలా ఎండలు ఉన్నాయి, బయటకు అసలు వెళ్ళకండి. వీళ్ళంత మట్టుకు ఇంట్లో ఉండడానికే చూడండి. Okay, bye all of you and bye children. Have a nice day.